పోరాటం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కొట్లాటి తీసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రంగం ఆ రంగం అని కాదు, ఏ రంగం చూసినా రేవంత్ రెడ్డి ఈ రంగమే కనబడుతుంది తప్ప ఇప్పుడు నేను కనబడలేదు. తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణి నుంచి మొదలుకొని దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి తాళము బిడ్డల దాకా, అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి మామూలు రియల్ ఎస్టేట్ చేసుకునేటటువంటి వ్యాపారస్తుల నుంచి మొదలుకొని అదేవిధంగా జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు చేసుకునే వ్యవసాయ కూలీల దాకా ఏ వర్గము ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు. ఈ రాష్ట్రంలో ఇవాళ సంతోషంగా ఉన్నదంటే 3 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి కుటుంబము, రేవంత్ రెడ్డి బంధువర్గము, రేవంత్ రెడ్డి మిత్ర బృందము, రేవంత్ రెడ్డి భజన బృందం తప్ప ఈ రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదు. ముఖ్యంగా మనం కోరుకుంటే ఆనాడు బెల్లంపల్లి నుంచి మొదలుకొని సత్తుపల్లి దాకా కాంగ్రెస్ పార్టీని నమ్మి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నమ్మి పెద్ద ఎత్తున ఓట్లేసి కాంగ్రెస్ వాళ్ళని గెలిపిస్తే వీళ్లకు నమ్మి అవకాశం ఇస్తే ఇవాళ మొత్తంగా కోల్బెల్ట్ ఏరియాలో ఒక్కటంటే ఒక పథకం అమలు చేయకుండా సింగరేణి పూర్తిగా నిర్వీర్యం చేస్తూ దీన్ని బుందరగడ్డలాగా మారుస్తూ ప్రైవేటీకరించే కుట్ర చేస్తూ సింగరేణి కార్మికుల నోట్లో మట్టి కొడుతూ ఉన్నారు. దానికోసమే మనమంతా కూడా పోరాటం చేయాలి. ఆ పోరాటానికి టీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టింది. హరీష్ అన్న ఇప్పటికే జూన్ 7వ తేదీ నాడు గోదావరిలో, 12వ తేదీ నాడు భూపాలపల్లిలో, తర్వాత కొత్తగూడెంలో, ఇవాళ మన కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో శ్రీరాంపూర్, మందమరి, బెల్లంపల్లి ఏరియాల సింగరేణి కార్మికుల మీటింగ్ లో పాల్గొంటూ ఉన్నారు. వారు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఎవరైతే గట్టిగా మన బొగ్గుగారి కార్మిక సంఘం ఆధ్వర్యంలో, టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మన మరో పోరాటానికి శ్రీకారం చుట్టాం. టీఆర్ఎస్ పార్టీకి పోరాటం కొత్త కాదు. రేవంత్ రెడ్డి చూడు లైక్ చూస్తుంటే బిడ్డ టీఆర్ఎస్ పార్టీకి పోరాటం కొత్త కాదు. ఈ గులాబీ పిల్లలకు పోరాటం కొత్త కాదు. కేసులు, అరెస్టులు, జైలు కొత్త కాదు. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. మీ అందరికీ కూడా తెలుసు తెలంగాణ ప్రజలకు. ఒక్కటి మాట నేను మనం చేస్తూ ఉన్నా, సింగరేణి కార్మికుల కోసం, తెలంగాణ రైతాంగం కోసం, తెలంగాణ ప్రజల కోసం ఎంత దూరం పోవడానికైనా, మీకోసం ఎంత కష్టపడడానికైనా, ఎంత పోరాటం చేయడానికైనా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ గులాబీ ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేపడుతూ కార్మికుల ప్రయోజనాలు, సింగరేణి సంస్థ పరిరక్షణ చేయాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేము పనిచేస్తాం. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి సింగరేణితో ఉన్నది పేరుకున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డికి సింగరేణి ఒక బంగారు బాబులా కనబడతా ఉన్నది. అందుకే బాబుని సృజన్ రెడ్డి పెట్టి మొత్తం దోసుకుంటా ఉన్నాడు. సింగరేణి ఒకప్పుడు అద్భుతంగా కేసీఆర్ నాయకత్వంలో ఎదిగినటువంటి సంస్థ ఇవాళ ఎట్లా తప్పాలైంది, ఎట్లా నష్టపోతా ఉంది కార్మికులకు అన్ని విషయాలు అన్నగారు వివరిస్తారు. కానీ ఒకనాడు కలకలాడినటువంటి సింగరేణి మీ ప్రాంత ప్రజాప్రతినిధులుగా చూసినటువంటి మేము ఇవాళ వెలవెలబోతున్నటువంటి సింగరేణి, బాధపడుతున్నటువంటి కార్మికుల కుటుంబాలను చూసి ఇవాళ మేమంతా కూడా ఆవేదన చెందుతా ఉన్నాం. డెఫినెట్ గా మళ్ళీ మీ అందరి దయతోని ఎక్కడ పోగొట్టుకుందో టీఆర్ఎస్ అక్కడే రాబట్టుకుంటది. మీ అందరి దయతోని, సింగరేణి కార్మికుల దయతోని మాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. మళ్ళీ తెలంగాణలో గులాబీ జెండా ఎగురుతుంది, కేసీఆర్ నాయకత్వం వస్తుంది. మళ్ళీ సింగరేణికి పూర్వ వైభవం వచ్చే విధంగా ఖచ్చితంగా మనమంతా ముందుకు సాగుదాం, గట్టిగా పనిచేద్దామని చెప్పి మీ అందరికీ కూడా టీబీజీకే సోదరులకు, సింగరేణి కార్మికులకు, పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ పోరాటంలో ఒక అడుగు మేము ముందే ఉంటుంది తప్ప వెనుకపోమని చెప్పి నేను తెలియజేస్తూ ముగించే ముందు ఒక విషయం చెప్తా. నేను మొన్న జైల్లో ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి 4 మంత్రులు వచ్చింది. శ్రీరాంపూర్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ గారు. ఏవో కొన్ని సర్టిఫికెట్లు కొంతమందికి ఉద్యోగాలు వచ్చినట్టు పంచి శ్రీరాంపూర్ ఓసీ ఏరియాకి పోయి మొన్న హరీషన్న గోదావరి బాయిలో పోతే హరీషన్న పోనీయలే, భూపాలపల్లిలో పోతాంటే పోనీయలే. కానీ ఈ అధికారులు మాత్రం సింగరేణి అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ, డిప్యూటీ సీఎం గారిని, మంత్రులను బ్రహ్మాండంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుపోయి ఆ ఓసీ ఏరియాలో తెప్పించి 4 ఫోటోలు 5 వీడియోలు పంపించి సింగరేణి అంత మంచిగా ఉందని చెప్పి కలరించే ప్రయత్నం చేసి ఇవాళ పోరాటాల గడ్డ రామకృష్ణాపూర్, కేతనపల్లి మున్సిపాలిటీ ఏరియాని డిమాండ్ చేస్తూ ఉన్నా. అంత మంచిగా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, సింగరేణి కోల్పేట మొత్తం మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, బెల్లంపల్లి నుంచి మొదలుకొని సత్తుపల్లి దాకా, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, రామగుండం, మంతెని, భూపాలపల్లి, ఇల్లందు, మణుగూరు, కొత్త
మిత్రపక్షం ఎమ్మెల్యే సిపిఐ, తర్వాత సత్తుపల్లి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే, 10 మంది మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మిత్రపక్షమైనటువంటి మీ సిపిఐ ఎమ్మెల్యే 11 మందితో రాజీనామా పెట్టి అసెంబ్లీ ఎన్నికలు తీసుకురా ఈ ప్రాంతంలో అప్పుడు సింగరేణి కార్మికుల ప్రాంతంలో మరి మీరు చేస్తున్నది మంచిగా చెడా అని చెప్పి ఓట్లతోని మీకు అర్థం చేపిస్తారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఒకవేళ ఇంతమంది రాష్ట్రంలో చేయించినందుకే నువ్వు భయపడితే రేవంత్ రెడ్డి గారు మీ గనుల శాఖ మంత్రి చెన్నూరు ఎమ్మెల్యే మంత్రి రాజీనామా చెప్పి ఉపయోగం తీసుకెళ్ళిన చెన్నూరు మీరు చేస్తున్నది తప్ప ఒప్ప మీ నిర్ణయాల వల్ల ఈ ప్రాంత రైతులు కానీ సింగరేణి కార్మికులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పని చేస్తుందో లేదు వాళ్ళే ఓట్ల ద్వారా బుద్ధి చెప్తారు అప్పుడు మీకు అర్థమవుతుందని చెప్పి నేను రేవంత్ రెడ్డికి ఇష్టం పలుకుతూ ఖచ్చితంగా ఈ 2.5 ఏళ్ళు కార్మికులు వెంట ఉంటాం, ఈ ప్రాంత ప్రజానికం వెంట ఉంటాం. భయపడేది లేదు, బాధపడేది లేదు, అధైర్యపడేది లేదు, గట్టిగా కొట్లాడదాం. సింగరేణి సంస్థను బతికించుకోవడమే లక్ష్యంగా కార్మికుల ప్రయోజనాల ధ్యేయంగా ముందుకు పోతామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ విలువగానే మనకు అవకాశం ఇచ్చి ఈరోజు మన ప్రాంతానికి ఎన్నో కార్యక్రమాలను కూడా వాటన్నింటినీ చేసుకుంటూ ఈ ప్రాంతానికి మనందరికీ కలవడానికి మీ అందరికీ దిశానిర్దేశం చేయడానికి విచ్చేసిన పెద్దలు మన అసెంబ్లీ టైగర్ ఆ రంగుల పిల్లెట్టు మాట్లాడదు ఎక్కువ తక్కువ కానీ రేవంత్ రెడ్డి అంటుడు మన నల్గొండపోయి ఆయనకు బాగున్నది, ఆయన ఏమో తింటున్నాడు, హరీష్ అని తింటున్నాడు. కానీ నేను ఒకటి మాత్రం తెలియజేస్తూ ఉన్నా, నువ్వు వింటున్నా హరీష్ అని వింటున్నా, నువ్వు వింటున్నా రేవంత్ రెడ్డి మా హరీష్ అని వింటున్నా. గుండెలో తెలంగాణ అంటే ప్రేమ ఉన్నది మా హరీష్ అన్న తప్ప నీకేమాత్రం లేదు. ఈ మనసు ఆంధ్రాకే పోతుంది. గోదావరి కృష్ణాని రాత్రికి ఎట్లయితే వారిస్తున్నావో నీ గురువు మెప్పు కోసం ఎట్లా పనిచేస్తున్నావో ఇవాళ కూడా నీ మనసు ఆంధ్రాకే ఉంది తప్ప తెలంగాణ మీద లేదు. ఆనాడు తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకుంటే ఇవాళ తెలంగాణలో ప్రతిపక్షంగా పోరాటం చేస్తున్నా ఈనాటి వరకు 26 ఏళ్ల ప్రస్థానంలో మన మదిపడి నాయకుడిగా హరీష్ ఒకటే నీ లెక్క పార్టీలు మారలే, నీ లెక్క నాయకుల్ని మార్చలే, నీ లెక్క జెండాలు ఎజెండాలు మార్చి ఏ జెండా కాకుండా